పీజీ లాసెట్ ద్వారా ఎవరైతే 2025లో 3 ఇయర్ ఎల్ఎల్‌బి అండ్ 5 ఇయర్ ఎల్ఎల్‌బి ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో, ఈ రోజు నుంచి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చండి. అంటే మీకు నచ్చిన కాలేజెస్ అన్ని మీరు పెట్టుకోవచ్చు. సో, మెయిన్ పాయింట్ వచ్చేసి ఇక్కడ వెబ్ ఆప్షన్స్ లాగిన్ ఫేజ్ 1 ఉంది కదా! ఇది క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క హాల్ టికెట్ నంబర్, ర్యాంక్ అవి ఎంటర్ చేసి మీరైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో, ఈ వీడియోలో కంప్లీట్‌గా మీకు వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలి డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. రూల్ ఆఫ్ రిజర్వేషన్ కావచ్చు, ఎన్ని సీట్స్ ఉంటాయి, సో, కొత్త కాలేజెస్ కావచ్చు, ఇక్కడ అన్నీ చూసుకోవచ్చు మీరు. సో, ఇక్కడ కాలేజెస్ లిస్ట్ ఉంది కదా! 5 ఇయర్ వాళ్ళు 5 ఇయర్, 3 ఇయర్ అయితే 3 ఇయర్. ఇది డౌన్‌లోడ్ చేసుకొని ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఎన్ని కన్వీనర్‌లున్నాయి, ఎన్ని పేమెంట్‌లున్నాయి, సో, కాలేజ్‌లో ఫీ స్ట్రక్చర్ కావచ్చు, ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, ప్రతి డిస్ట్రిక్ట్‌లో ఎక్కడెక్కడ ఏ కాలేజెస్ ఉన్నాయి అన్నీ మీరు చూసుకోవచ్చు. సో, ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలో డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇక్కడ వెబ్ ఆప్షన్స్ లాగిన్ ఫేజ్ 1 ఉంది కదండీ! సో, అది క్లిక్ చేయండి. సో, అది క్లిక్ చేయగానే మీ యొక్క హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేయండి. సో, మీ యొక్క ర్యాంక్ కార్డ్‌లో ఉంటుంది. సో, నేను ఒక క్యాండిడేట్‌ది ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. సో, ఫస్ట్ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీకెంత ర్యాంక్ వచ్చిందో ఆ ర్యాంక్ ఎంటర్ చేయండి. సో, నెక్స్ట్ ఇక్కడ లాగిన్ ఉంది గదా! లాగిన్ క్లిక్ చేయండి. సో, లాగిన్ తర్వాత మీకు పాస్వర్డ్ అడుగుతుంది. సో, పాస్వర్డ్ గూడా మీరు ఏదైతే పెట్టుకున్నారో అది మీరు ఎంటర్ చేయండి. సో, ఎవరికైతే పాస్వర్డ్ గుర్తులేదో ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ ఉంది గదా! అది దాని ద్వారా గూడా మళ్ళీ మీరు కొత్త పాస్వర్డ్ పెట్టుకొని మీరైతే లాగిన్ అవ్వచ్చు. సో, ఇక్కడ వెరిఫై ఉంది గదా! సో, వెరిఫై క్లిక్ చేయండి. సో, వెరిఫై క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక విండో ఓపెన్ అవుతుంది. సో, అక్కడ మీకు నంబర్ ఆఫ్ కాలేజ్ గావచ్చు అవన్నీ మీరైతే చేసుకోవచ్చు. సో, ఇక్కడ మీ యొక్క ప్రైమరీ డేటా అనేది వస్తదండి. సో, ఇక్కడ నేను ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. సో, మీ నేమ్, మీ ఫాదర్ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్, జెండర్, మీ మైనారిటీయా, నాన్ మైనారిటీయా, మీ కేటగిరీ. సో, ఈ డీటెయిల్స్ అన్ని పర్ఫెక్ట్‌గా పడ్డాయో లేవో చెక్ జేసుకోండి. సో, చెక్ జేసుకున్న తర్వాత మీ అన్నీ పర్ఫెక్ట్‌గా పడ్డాయి అనుకున్న వాళ్ళు మాత్రమే సో, ఐ డిక్లేర్ దట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడింగ్ పర్ఫెక్ట్ అని ఇక్కడ ఈ బాక్స్ ఉంది గదా! ఈ బాక్స్ క్లిక్ జేయండి. సో, ఈ బాక్స్ క్లిక్ జేసిన తర్వాత కంటిన్యూ అని క్లిక్ జేయండి. సో, ఇక్కడ మీరు లోకలా, నాన్ లోకలా మీ డేటా అన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయంటే మీరు కంటిన్యూ అని క్లిక్ జేయండి. సో, కంటిన్యూ క్లిక్ చేయగానే ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. సో, డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, చాలా జాగ్రత్తగా వినండి. సో, దానికన్నా ముందు మనం ఇక్కడ కొన్ని ఆప్షన్స్ గురించి తెలుసుకోవాలి. సో, ఇక్కడ యాడ్ ఆప్షన్ ఉంది గదండీ! ఈ యాడ్ ఆప్షన్ ద్వారాన్నా మీరు వెబ్ ఆప్షన్స్ యాడ్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ యాడ్ ఆప్షన్ ద్వారా గూడా మీరు వెబ్ ఆప్షన్స్ యాడ్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, కాలేజెస్ యాడ్ చేయాలంటే ఈ యాడ్ ఆప్షన్ యూజ్ చేయాలి. అండ్ ఇక్కడ అప్ అండ్ డౌన్ ఉన్నాయి గదండీ! సపోజ్ మీరు కొన్ని కాలేజెస్ యాడ్ చేశారు. ఫస్ట్ ఒక కాలేజ్ యాడ్ చేశారు. సెకండ్ ఒక కాలేజ్ చేశారు. సో, ఫస్ట్‌ది కిందికి పోవాలంటే మీరు డౌన్ ఆప్షన్ యూజ్ చేయండి. సెకండ్‌ది పైకి వెళ్ళాలంటే అప్ ఆప్షన్. సో, ఒక కాలేజ్ పైకెళ్ళాలంటే అప్ క్లిక్ చేయాలి. డౌన్‌కి తీసుకురావాలంటే డౌన్. సపోజ్ కొన్ని కాలేజెస్ యాడ్ చేశారు. సపోజ్ ఒక సెకండ్ కాలేజ్ నాకు నచ్చలేదు. జస్ట్ క్లిక్ చేసి రిమూవ్ ఆప్షన్ ఉంది గదా! రిమూవ్ చేస్తే అందులో నుంచి మీరు డిలీట్ చేసుకోవచ్చు. అండ్ మీరు మనకు 2 డేస్ ఛాన్స్ ఉంది. ఈరోజు, రేపు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఫస్ట్ మీరు లిస్ట్ ప్రిపేర్ చేసుకొని మీరు ఎన్ని కాలేజ్ పెడదాం అనుకుంటున్నారో అవి సీరియల్ ఆర్డర్‌గా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మీరు వన్ బై వన్ యాడ్ చేస్తారు. సేవ్ అండ్ కంటిన్యూ చేయండి. సో, సేవ్ అండ్ కంటిన్యూ చేసిన తర్వాత ఫైనల్ సబ్మిట్ ఎప్పుడైతే చేస్తారో అప్పుడు మీరు పెట్టినయన్నీ సేవ్ అయిపోతాయి. దాని తర్వాత ఎడిట్ చేసుకోరాదు. సో, ఎడిట్ ఆప్షన్ ఎప్పుడు ఎల్లుండి. ఈరోజు, రేపు ఒక్కసారి ఫైనల్ సబ్మిట్ చేసిన తర్వాత ఎల్లుండి ఒక్కసారి మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఎడిట్ ఆప్షన్ రోజు కూడా మీరు ఫైనల్ సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ ఎడిట్ ఆప్షన్ అంటూ ఉండదు. సో, ఫస్ట్ యాడ్ ఆప్షన్ ఉంది కదా! సో, యాడ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో, యాడ్ ఆప్షన్ క్లిక్ చేయగానే మీకు తెలంగాణలో మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇతను 3 ఇయర్ ఎల్ఎల్‌బి. అదే 5 ఇయర్ ఎల్ఎల్‌బి కూడా సేమ్ యాస్ ఇట్ ఈజ్ ఉంటది. జస్ట్ ఇక్కడ ఎల్ఎల్‌బి 5 ఇయర్స్ అని పడతది అంతే. సో, ఇక్కడ కొన్ని ఆప్షన్స్ చూపిస్తాను. సో, మీరేం చేయాలంటే ప్రతి కాలేజ్‌కి కాలేజ్ కోడ్ ఉంటది. సపోజ్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆదర్శ లా కాలేజ్ ఉంది. ఆదర్శ లా కాలేజ్‌కి కాలేజ్ కోడ్ ఉంటది. సో, మీరు కాలేజ్ కోడ్ సెర్చ్ అన్నా చేసుకోవచ్చు. లేదంటే కాలేజ్ నేమ్ కూడా సెర్చ్ చేసుకోవచ్చు. సో, ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్ ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ అలా లిస్ట్ ప్రిపేర్ చేసుకొని సెర్చ్ చేసుకోవచ్చు. లేదంటే ప్రతి కాలేజ్‌కి ఒక కాలేజ్ కోడ్ ఉంటది. లేదంటే ఇవి ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో ఉంటాయి. సో, ఇక్కడ చూడండి అన్ని ఆల్ఫాబెటికల్ తోని స్టార్ట్ అయింది. ఆదర్శ లా కాలేజ్ ఏ. నెక్స్ట్ ఇక్కడ చూడండి భాస్కర్ లా కాలేజ్. నెక్స్ట్ డి. సో, ఇలా జెడ్ వరకు ఏవైతే ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో ఉన్నాయో అట్లన్నా చూసుకోవచ్చు. లేదంటే ఎగ్జాంపుల్ మనకు హైదరాబాద్‌లో ఉన్న కాలేజ్ కావాలి. జస్ట్ హైదరాబాద్ అని కొట్టండి. సో, హైదరాబాద్ అని కొడితే ఇక్కడ చూడండి అన్ని హైదరాబాద్ కాలేజీలు డిస్‌ప్లే అవుతాయి. సో, ఈ విధంగా సింపుల్‌గా మీరు ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్ హైదరాబాద్ ఉంటే హైదరాబాద్‌లో ఉన్నయన్నీ డిస్‌ప్లే అవుతాయి. సపోజ్ ఇప్పుడు ఎట్లా యాడ్ చేయాలో చెప్తాను. సపోజ్ ఇప్పుడు నేను ఫస్ట్ కాలేజ్ నాకు ఎగ్జాంపుల్‌గా నేను ఇట్లా కిందికెళ్ళి యూనివర్సిటీ
కాలేజ్ ఆఫ్ లా, ఉస్మానియా యూనివర్సిటీ యాడ్ చేద్దాం అనుకుంటున్నా ఫస్ట్. సో, ఇది నాకు ఫస్ట్ కాలేజ్ అనుకుంటున్నా. ఇది క్లిక్ జేయాలి. క్లిక్ జేసిన తర్వాత ఏం లేదు, ఇక్కడ యాడ్ ఆప్షన్ ఉంది గదా! యాడ్ టు ప్రియారిటీ ఇది క్లిక్ జేయండి. సో, క్లిక్ జేస్తే మీరిక్కడ యాడ్ అయిపోయింది చూడండి. సో, ఫస్ట్ కాలేజ్ ఇది యాడ్ అయిపోయింది. సపోజ్ మళ్ళీ యాడ్ చేయాలి ఇంకొక కాలేజ్. సో, నెక్స్ట్ యాడ్ ఆప్షన్. సో, మళ్ళీ అన్నీ డిస్‌ప్లే అవుతాయి. సపోజ్ ఎగ్జాంపుల్‌గా నేను ఏదో ఒకటి రాండమ్‌గా ఒక కాలేజ్ అనుకుంటున్నా. నెక్స్ట్ ఇప్పుడు వరంగల్‌లో ఉన్న కాలేజ్ యాడ్ చేద్దాం అనుకుంటున్నా. ఎగ్జాంపుల్ వరంగల్. వరంగల్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే ఇక్కడ చూడండి వరంగల్‌లో ఉన్న కాలేజెస్ అన్ని డిస్‌ప్లే అయినాయి. సపోజ్ నేను కాకతీయ యూనివర్సిటీ యాడ్ చేద్దాం అనుకుంటున్నా. జస్ట్ కాకతీయ యూనివర్సిటీ ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ యాడ్ ప్రియారిటీ ఉంది గదా! యాడ్ ప్రియారిటీ. సో, ఇక్కడ 2 యాడ్ అయిపోయినాయి. సో, ఇప్పుడు 1, 2, 3, 4 ఇట్లా ఎన్ నంబర్ ఆఫ్ యాడ్ చేయండి. ఇప్పుడు ఒక 3-4 కాలేజెస్ యాడ్ చేసి దీన్ని రీఅరేంజ్ ఎట్లా చేసుకోవాలి అవి చెప్తాను. నెక్స్ట్ యాడ్ ఆప్షన్. నెక్స్ట్ ఏదో ఒకటి రాండమ్‌గా ఇప్పుడు ఒక ప్రైవేట్ కాలేజ్ యాడ్ చేద్దాం అనుకుంటున్నా. కేశవ్ మెమోరియల్ యాడ్ చేద్దాం అనుకుంటున్నా. యాడ్ ఏస్తారు. సో, యాడ్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకొకటి లాస్ట్ ఒకటి యాడ్ చేసి మీకు వేరే ఆప్షన్స్ చూపిస్తాను. నెక్స్ట్ ఏదో ఒకటి వినాయక్ లా కాలేజ్ ఉంది. సో, ఇది యాడ్ ప్రియారిటీ. సో, ఇవి 4 కాలేజెస్ ఉన్నాయి. సపోజ్ ఇలా మీరు ఏం చేయాలి, ఈ రోజే సబ్మిట్ చేయకండి. రేపు సబ్మిట్ చేయండి. సో, ఇప్పుడు ఇవి సేవ్ అయిపోయినట్టు. సో, ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు సపోజ్ ఈ కాలేజ్ ఉంది నాకు. ఈ కాలేజ్ పైకి తీసుకెళ్ళాలంటే అప్. సో, వినాయక కాలేజ్ ఫస్ట్ తీసుకెళ్ళాలంటే అప్. సో, ఇలా అప్ ఆప్షన్ యూజ్ చేయాలి. సపోజ్ ఈ వినాయక కాలేజ్‌నే డౌన్ తీసుకురావాలంటే జస్ట్ డౌన్. సపోజ్ ఈ వినాయక కాలేజ్‌ని నేను డిలీట్ చేద్దాం అనుకుంటే రిమూవ్ ఆప్షన్ ఉంది కదా! రిమూవ్. డూ యూ వాంట్ రిమూవ్? యెస్. ఓకే అని కొట్టేయండి. రిమూవ్ అయిపోయింది. సపోజ్ ఈ విధంగా అప్, డౌన్, రిమూవ్ అన్నీ మీరు లైక్ యూజ్ చేసుకోవచ్చు. సో, ఇలా మీరేం చేయాలంటే ఇప్పుడు మనకిక్కడ యాడ్ ఆప్షన్ క్లిక్ చేస్తే మన తెలంగాణలో మీరు ఏవైతే 3 ఇయర్ ఎల్ఎల్‌బికి సంబంధించినయి అన్నీ ఇక్కడ డిస్‌ప్లే అవుతాయి. ఇక్కడ చూడండి. ఇక్కడ ఎన్నున్నాయి ఎంట్రీస్? 28 అంటే 28 కాలేజెస్ మీరు పెట్టుకోవచ్చు. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్. సో, అన్ని కాలేజెస్ పెట్టుకోండి. నేను ఇదే చెప్తున్నాను. ఇక్కడ 28 ఎంట్రీస్ అంటే 28 ఆప్షన్స్ ఉన్నాయి. 28, 28 పెట్టండి. సో, ఇక్కడ మీరు ఏవైతే ప్రియారిటీ ఆర్డర్‌గా పెట్టాలి. సో, ఈ 28 కాలేజెస్ పెట్టిన తర్వాత మీరేం చేయాలంటే ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ 3 ఉంది గదా! ఇక్కడ 28 వరకొస్తాయి. సో, 28 వరకొచ్చిన తర్వాత సో, ఫస్ట్ ఏ కాలేజ్ పెట్టారు? ఉస్మానియా యూనివర్సిటీ పెట్టారు. సో, ఫస్ట్ ఇందులో చెక్ జేస్తారు మీ కేటగిరీ. సపోజ్ అందులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, పీహెచ్, ఎన్‌సీసీ, క్యాప్ అన్నీ ఉంటాయి. అండ్ ఎవరైతే ఈ స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ ఉంటారో మీకు ఫేజ్ 2లో మీ రిజర్వేషన్ ఇస్తారు. ఫేజ్ 1లో నార్మల్ కేటగిరీ మీరు బీసీ అయితే బీసీ, ఎస్సీ అయితే ఎస్సీ దానికి సంబంధించింది సీట్ అలాట్‌మెంట్ ఉంటది. ఫేజ్ 2లో మీకు స్పెషల్ రిజర్వేషన్ ఒస్తది. సో, ఫేజ్ 1లో అయితే ఉండదు. సో, ఫస్ట్ కాలేజ్ ఉస్మానియా యూనివర్సిటీ ఉంది. సో, ఉస్మానియా యూనివర్సిటీలో మీ కేటగిరీలో మీరు టాప్ ఉంటే ఈ కాలేజ్ ఇస్తారు. సపోజ్ ఇందులో మీకన్నా టాపర్స్ ఉన్నారు. ఈ కాలేజ్ ఇవ్వరు. నెక్స్ట్ సెకండ్ కాలేజ్ చూస్తారు. సెకండ్‌లో గూడా చూస్తారు. సెకండ్‌లో మీకన్నా టాపర్స్ ఉంటే మీ కేటగిరీలో ఇది ఇవ్వరు. నెక్స్ట్ థర్డ్ చూస్తారు. నెక్స్ట్ ఫోర్త్, ఫిఫ్త్. సపోజ్ సిక్స్త్ కాలేజ్‌లో మీకు మీ కాలేజ్‌లో వేకెన్సీ ఉంది. మీరే టాప్‌లో ఉన్నారు మీ కేటగిరీలో. ఆ సిక్స్త్ కాలేజ్ ఇస్తారు. సో, మీరు ఎన్ని పెడితే అన్ని మంచి మీకు బెనిఫిట్సే. కాకపోతే మీకు ప్రియారిటీ ఆర్డర్‌గా పెట్టాలి. సపోజ్ నాకు ఫస్ట్ క్యాంపస్ గావాలి. ఉస్మానియా యూనివర్సిటీ పెట్టినా. నాకు నెక్స్ట్ ఈ క్యాంపస్ పోతే నాకు ఇంకొక క్యాంపస్ కాకతీయ యూనివర్సిటీ, నెక్స్ట్ తెలంగాణ యూనివర్సిటీ, నెక్స్ట్ అలా ఏవైతే యూనివర్సిటీస్ ఉన్నాయో అవి పెడతా. నెక్స్ట్ టాప్ కాలేజెస్ నాకు గావాలి. సో, నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యాడ్ ఆప్షన్ ఉంది గదా! సో, ఇంకా కొన్ని కాలేజెస్ యాడ్ ఇద్దాం. ఇలా యాడ్ ఆప్షన్ ఉంది. సపోజ్ వేరేది ఏదో ఒక కాలేజ్ యాడ్ చేద్దాం. ఇప్పుడు మనకు పెద్దంకంటి లా కాలేజ్ ఉంది. ఇది యాడ్ చేద్దాం అనుకుంటున్నా. యాడ్ ప్రియారిటీ. సపోజ్ పెద్దంకంటి ఇలా ఫోర్త్. మీరు ఓన్లీ 4, 5 కాలేజెస్ పెట్టి సబ్మిట్ చేస్తే, ఆ 4, 5 కాలేజెస్‌లోనే వేకెన్సీ ఉంటే ఇస్తారు. సో, చాలా మంది లాస్ట్ ఇయర్ ఏం మిస్టేక్ చేశారంటే, నేనేం చెప్పాను 28 కాలేజెస్ ఉన్నాయని చెప్పాను. ఆ 28 పెడితే, ఆ 28లోనే మీకు ఏదో ఒక కాలేజ్‌లో మీకు ప్రియారిటీ ఆర్డర్‌గా మీకు ఎక్కడైతే సీట్ వేకెన్సీ ఉందో అది ఇస్తారు. సపోజ్ ఒక క్యాండిడేట్ ఏం చేస్తాడు, ఈ 4 కాలేజ్‌లే పెట్టారు. ఒక కాలేజ్ 28 కాలేజ్ పెట్టారు. ఒక క్యాండిడేట్ 4 కాలేజ్ పెట్టాడు. ఈ 4లో మీకన్నా టాపర్సే ఉన్నారనుకోండి. మీకు ఫేజ్ 1లో సీట్ రాదు. సపోజ్ ఈ 28 కాలేజ్ పెట్టారు. ఏదో ఒక అనుకున్న కాలేజ్ కాకుండా వేరే ఏదో ఒక కాలేజ్ వచ్చింది. అప్పుడు ఎవరైతే ఈ 28 కాలేజ్ పెట్టారో అతనికి బెనిఫిట్. మీరు 4, 5 కాలేజ్‌లు పెట్టిన వాళ్ళకు బెనిఫిట్ గాదు. సో, మీకు ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా ఫస్ట్ మీకు నచ్చినయి పెట్టండి. సపోజ్ మీకొక 10 కాలేజీలు ఇంట్రెస్ట్ ఉన్నాయి. ఆ 10 పెట్టండి. తర్వాత మిగతా 18 ఉంటాయి గదా! ఆప్షన్స్ మొత్తం. అన్నీ పెట్టండి. అందులో గూడా ప్రియారిటీ ఆర్డర్‌గా పెట్టండి. అన్నీ పెట్టి సబ్మిట్ చేయండి. నేను ఎందుకు అన్నీ పెట్టండి అంటున్నా అంటే మీకొక ఆప్షన్ ఉంటది. మీకు ఇంట్రెస్ట్ లేని కాలేజొచ్చినా మీరు జాయిన్ అవుతా అంటే అవ్వండి. లేదంటే అవసరం లేదు.
మ్యాండేటరీగా సీటొస్తే జాయిన్ అవ్వాలని ఏం రూల్ ఉండదు. మీకొక సీటొస్తే అందులో జాయిన్ అవ్వాలనుకుంటే అవుతారు. లేదంటే వదిలేస్తారు. లేదంటే ఫేజ్ 2కి మళ్ళీ ట్రై చేస్తారు. సో, ఈ ఆప్షన్ ఉంటది కాబట్టి మీరు ఎన్ని ఎక్కువ పెడితే అన్ని మంచిది. అండ్ ఇక్కడ ఎక్కువ కాలేజ్ గూడా ఏముండవు. సో, చాలా తక్కువ కాలేజ్ ఉంటాయి కాబట్టి జస్ట్ 10 మినిట్స్ మీరు ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవడమే. సో, ఇక్కడ నేను 4 ఆప్షన్స్ పెట్టా. అలా మీరు అన్ని ఆప్షన్స్ పెట్టాలి. సో, అన్ని పెట్టండి. అన్ని పెడితే చాలా అడ్వాంటేజెస్. సో, ఇక్కడ ఏవైతే మీరు పెట్టనియి ఉంటాయో అన్ని డిస్‌ప్లే అవుతాయి. అవన్నీ పెట్టేసేయండి. అవన్నీ పెట్టిన తర్వాత ఎగ్జాంపుల్ నేనిప్పుడు ఈ క్యాండిడేట్ డెమో జస్ట్ మీకు ఎలా పెట్టుకోవాలి వెబ్ ఆప్షన్స్ అని. సో, అందుకే నేను ఒక 4 పెట్టాను. అలా మీరు ఎన్ని 20 పెడతారా? 15 పెడతారా? 28 పెడతారా? మీ ఇష్టం. సో, కాకపోతే ప్రియారిటీ ఆర్డర్‌గా పెట్టాలి. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఈ ప్రియారిటీ ఆర్డర్‌గా వాళ్ళు చెక్ చేస్తారు. ఫస్ట్ మీరు ఏ కాలేజ్ పెట్టారు? ఆ కాలేజ్‌లో వేకెన్సీ ఉంటే ఇస్తారు. లేకుంటే సెకండ్ కాలేజ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అలా అన్ని కాలేజెస్ చూస్తారు. సో, ఇక్కడ లాకి చాలా తక్కువ సీట్స్ ఉంటాయి కాబట్టి ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. కొద్దిగా కాంపిటీషన్ ఎక్కువుంటది. సో, మనకు 15,000, 20,000 ఆ ర్యాంక్ వాళ్ళు ఉన్నోళ్ళైతే అన్నీ పెట్టాలి. సో, అన్నీ పెడితేనే మీకు ఏదో ఒక కాలేజ్‌లో సీట్ రావడానికి ఛాన్స్ ఉంటది. సపోజ్ మీకన్నా బెటర్ ర్యాంకర్స్ ఉంటే మీకైతే సీట్ రాదు. సో, ఇలా అన్నీ పెట్టిన తర్వాత లాస్ట్ స్టెప్ వచ్చేసి ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ ఉంది గదా! సో, సేవ్ అండ్ ఇవన్నీ మీరు ప్రాపర్‌గా అన్నీ రీఅరేంజ్ చేసి ప్రాపర్‌గా ఉన్నాయి నేను అన్నీ పెట్టాను అనుకున్నప్పుడు మీరిక్కడ సేవ్ అండ్ కంటిన్యూ ఉంది గదా! సో, ఈ సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేయండి. సేవ్ అని క్లిక్ చేసిన తర్వాత మీకిక్కడ వస్తది. డూ యూ వాంట్ టు సేవ్? ఇక్కడ కన్ఫర్మ్ కొట్టిన తర్వాత మీరు ఏవైతే వెబ్ ఆప్షన్స్ పెట్టారో అవి మాత్రమే సేవ్ అయిపోతాయి. సో, దాని తర్వాత ఫైనల్ సబ్మిట్ అడుగుతది. సో, ఫైనల్ సబ్మిట్ అని అడిగిన తర్వాత ఫైనల్ సబ్మిట్ కొడితే మనము ఈరోజు రేపటికి ఈ రోజే లాస్ట్. అంటే మీరు ఏవైతే సేవ్ చేసినయి ఉంటాయి గదా! ఆ ఆర్డర్ ప్రకారంగా మీరెన్ని కాలేజ్ పెట్టారో అవి మాత్రమే మీకు ఎలిజిబుల్. సపోజ్ మీరు కొన్నే పెట్టాను ఇప్పుడు ఎక్కువ పెడదాం అనుకున్న వాళ్ళు మళ్ళీ ఎల్లుండి ఎడిట్ ఆప్షన్ ద్వారా మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. సో, మీరు సేవ్ అండ్ కంటిన్యూ కొట్టిన తర్వాత ఫైనల్ సబ్మిట్ అడుగుతది. ఫైనల్ సబ్మిట్ కొడితే మీకొక పీడీఎఫ్ వస్తది. సో, మీరెన్ని కాలేజ్ పెట్టారో, ఏ ఆర్డర్‌గా పెట్టారో అవన్నీ మీకు పీడీఎఫ్ రూపంలో వస్తది. అది జస్ట్ మీ మొబైల్‌లో డబ్ల్యూపీఎస్ ఆఫీస్ కావచ్చు, పీడీఎఫ్ ఫోల్డర్‌లో సేవ్ చేసుకొని పెట్టుకోండి. సో, మీకు ఫస్ట్ ప్రియారిటీ ఏదుంది, సెకండ్ ఏదుంది, థర్డ్ ఉంది ఏది అది పెట్టే ఎన్ని కాలేజ్ పెట్టారో ఒక ఐడియా కోసం. సో, ఈ విధంగా మీరైతే వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. సో, ఇక్కడ జస్ట్ లాగిన్ అయ్యి మీకు నచ్చిన కాలేజెస్ అన్నీ యాడ్ చేసుకోండి. అప్ డౌన్ ఆప్షన్ ద్వారా మీరు రీఅరేంజ్ చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ లేని కాలేజ్ రిమూవ్ చేసుకోవచ్చు. ఫైనల్‌గా సేవ్ అండ్ కంటిన్యూ చేసిన తర్వాత ఫైనల్ సబ్మిట్ అడుగుతది. ఫైనల్ సబ్మిట్ కొడితే మీరు ఏవైతే వెబ్ ఆప్షన్స్ ఇచ్చారో అవి సేవ్ అయిపోతాయి. మీ ర్యాంక్ కేటగరీ ఆధారంగా మీరు ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టారో మీకొక సీట్ ఒస్తది. సో, ఇక్కడ సీట్ ఒస్తది కొందరికి, సీట్ రాదు కొందరికి. ఎందుకంటే సీట్స్ అన్ని ఫిల్ అయిన తర్వాత రిమైనింగ్ క్యాండిడేట్స్‌కి ఇవ్వరు. సో, ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి ట్రై చేయండి. సో, ఈ విధంగా ఎవరైతే మీరు వెబ్ ఆప్షన్స్ పెడదాం అనుకుంటున్నారో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సడెన్‌గా కొంతమంది 4, 5 కాలేజ్‌లు పెట్టి సబ్మిట్ చేసిన వాళ్ళు మీరు ఎల్లుండి వెబ్ ఆప్షన్స్ ఎడిట్ చేసుకోవచ్చు. సో, నో ప్రాబ్లమ్. మీరిప్పుడు ఎవరైతే 4, 5 కాలేజీలు పెట్టిన వాళ్ళకి గూడా మళ్ళీ ఛాన్స్ ఉంటది. వెబ్ ఆప్షన్స్ ఎక్కువ పెట్టుకోవడానికి ట్రై చేయండి. సో, ఈ విధంగా వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాలండి. సో, మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.